కేసీఆర్ వస్తే ఏమవుతుందో ఇప్పుడు రేవంత్కి తెలిసింది. రేవంత్ మంచి మాటకారి, నో డౌట్ అట. బట్ కేసీఆర్ మాట చాతుర్యం ముందు రేవంత్ ఎక్కడ? కేటీఆర్ కాస్త పాలిష్డ్, అంటే ఓ రకంగా చెప్పాలంటే ఈ తరపు మాటకారి. అతను పోస్ట్ లాంగ్వేజ్ మాట్లాడతాడు, నాటు లాంగ్వేజ్ రాదు. నాటు లాంగ్వేజే తెలంగాణలో బాగా యూజ్ అవుతుంది. ఆ నాటు లాంగ్వేజ్ కేసీఆర్కి అద్భుతమైనటువంటిది వచ్చు. ఆ తర్వాత కాంగ్రెస్లో రేవంత్కే వచ్చు. అందరూ తెలంగాణ వాళ్ళే, కాకపోతే పెరిగే వాతావరణం, తిరిగినటువంటి పరిస్థితులు వీటి ఆధారంగా ఉంటుంది. కేసీఆర్ మాస్ స్పీచ్ ముందు రేవంత్ స్పీచ్ వెలిసిపోతుంది. రేవంత్ మాస్ స్పీచ్ ముందు కేటీఆర్ దెబ్బతింటుంటారు. ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి వచ్చేశారు. భారీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిన్న పొద్దున్నుంచి కంటిన్యూస్గా తెలంగాణ రాష్ట్ర సమితి అని మళ్ళీ పేరు వాడటం బిగిన్ చేశారు ఆయన. టీఆర్ఎస్ శాసనసభాపక్షం, టీఆర్ఎస్ కార్యకర్తలు, అంటే పేరు మళ్ళీ మారుస్తారా? అప్పట్లో కేంద్రంతో లడాయి కోసం అని చెప్పేసేసి జాతీయ స్థాయి పార్టీ అయిపోతుందంటూ బీఆర్ఎస్ అని పేరు మార్చి పాపం కోట్ల వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ పోషించారు. ఆయన సంపాదించుకున్న డబ్బులన్నీ ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ వైపు తీసుకొస్తారనుకుంటా. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఒకటి, కేడర్ అందరినీ ఇక రెడీ అవ్వండి, జల సమరం చేద్దాం. గ్రామీణ ప్రాంత రైతాంగపు యొక్క కష్టాలని డీటెయిల్డ్గా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఒకటి, విత్తనాలు సరిగ్గా లేవు, ఎరువులు సరిగ్గా లేవు, ధాన్యం సేకరణ సరిగ్గా లేదు, రైతు బంధు కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తానని చెప్పి అసలుకే ఎసరబెట్టినటువంటి పరిస్థితి. వీటన్నిటినీ గుర్తు చేస్తూ దానికి తోడు సాగునీటి ప్రాజెక్టులు గందరగోళపరుస్తున్నారు అన్నటువంటి పాయింట్తో, ఎక్కడికైతే నీళ్లని ఒక సిస్టమేటిక్గా నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తే దాన్ని నాశనం చేస్తున్నాడు రేవంత్ అన్నటువంటి పాయింట్తో సుదీర్ఘమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుని వచ్చారు కేసీఆర్. నువ్వు రా, బయటికి రా, ఫామ్ హౌస్ ఇడిచి బయటికి రా, బయటికి రా, బయటికి రా అని పిలిచారు రేవంత్. ఇప్పుడు బయటకు వచ్చారు. ఇప్పుడు మీడియా వచ్చేటప్పటికి పూర్తిగా యాంటీ కేసీఆర్ లేదా ప్రో కాంగ్రెస్ ఉన్నటువంటి సిచ్యుయేషన్లో కేసీఆర్ వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది మీడియా? తేడా వస్తే కేసీఆర్ అవసరమైతే మీడియా హౌసుల ముందు ధర్నాకి దిగుతాడు, దించుతాడు. యుద్ధ వాతావరణం సృష్టించడంలో కేసీఆర్కి మించిన వాడు లేడు. ఉమ్మడి రాష్ట్రంలోనే జగన్లు, చంద్రబాబులే వల్ల కాలేదు ఆయన ముందు. అందరూ సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. కేంద్ర నాయకత్వాన్ని కూడా ఎక్కడ తొక్కాలో, ఎక్కడ తిప్పాలో, ఎక్కడ నొక్కాలో కరెక్ట్గా చేసుకొచ్చాడు. అతని వ్యూహం ముందే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. లేకపోతే ఇంకో 100 ఏళ్ళైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటటువంటిది కేవలం మాటలకే మాత్రమే పరిమితం అయ్యేది. అలాంటి సిచ్యుయేషన్లో కేసీఆర్ బయటికి రావడం, 2 సంవత్సరాల పాటు వెయిట్ చేశాను, సమయం ఇచ్చి ఇప్పుడు వచ్చాను అని చెప్తున్నారు అన్నమాట. ఒకటి, ఇది కేటీఆర్కి బెనిఫిట్ అంటే కేసీఆర్ అనే మర్రి వృక్షం ముందు కేటీఆర్ తేలిపోతాడు అక్కడ. కాకపోతే కేసీఆర్ రావడం ఒక పెద్ద బలం పార్టీ పరంగా. రావడంతోనే 1 by 1 అటాక్ ఇచ్చుకుంటూ వచ్చారు. అందులో ఒకటి, తెలంగాణకు సంబంధించినటువంటి చేస్తున్నవన్నీ ఫార్మాసిటీ అన్నటువంటిది, అంటే హిస్టరీ గురించి కూడా బాగా చెప్పుకొస్తాడు కేసీఆర్. జవహర్లాల్ నెహ్రూ టైంలో దక్షిణాది రాష్ట్రాలలో అనారోగ్యాలు ఎక్కువయ్యేటప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫార్మా సెక్టార్ ప్రతి రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేశారు, అక్కడికక్కడే మందులు తయారు చేయడానికి. అందులో భాగంగా హైదరాబాద్కి మందుల కంపెనీ వచ్చింది. దాని చుట్టూతా మరికొన్ని అనుబంధ కంపెనీలు వచ్చి డెవలప్ అయింది. దాన్ని సద్వినియోగం చేస్తూ ఇప్పుడు మేము ఫార్మాసిటీ అన్నటువంటిది ప్రిపేర్ చేస్తే ఆ ఫార్మాసిటీని ఫ్యూచర్ సిటీ అనే పనికిమాలిన పేరుతో ఆ భూములు అమ్ముకు దబ్బుతున్నారు అనే పదం కూడా వాడేశారు ఆయన. 14,000 ఎకరాలు సేకరించి రైతులతో ఇబ్బంది లేకుండా సెట్ చేస్తే అది మొత్తం అమ్ముకోవడానిక, రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్ముకోవడానిక అన్నటువంటిది ఒకటి. డ్యూ పార్క్ని తీసుకెళ్ళి వంతారా వాళ్ళకి ఇచ్చి పడేస్తారా, ఎవడబ్బా సొమ్మిది అన్నటువంటి పాయింట్. అట్లాగే రైతాంగాన్ని ఏడిపిచ్చుకు తింటా, రైతులకు ఏదో న్యాయం చేస్తున్నట్టు నాటకాలు ఎంతవరకు ఆడతారు అన్నటువంటి పాయింట్. ఇలాగే ఓవరాల్గా అస్త్రశస్త్రాలు విసిరారు. మధ్యలో చంద్రబాబు గారిని కూడా సెటైర్లు వేసుకొచ్చారు, అది పక్కన పెడదాం. మెయిన్ పాయింట్ అయితే రేవంత్కి ఇప్పుడు ఇక చుక్కలు చూపెట్టడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ సిద్ధపడుతోంది.